కనక జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. మనం ఇంట్లో నుంచి ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు లేకుంటే ఏదైనా ప్రదేశానికి వెళ్తున్నాం అనుకోండి, ఒక 2-3 రోజులు రాము, మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి రావాలి. ఇంట్లో వాళ్ళు చెప్తారు చూడండి, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి అని. అలా జరగాలి అంటే మనం దేవుడికి ఏదైనా ప్రార్థించాలా? దానికి సంబంధించి శాస్త్రం ఏమన్నా చెప్తా ఉందా? అమ్మ, మీరు మాట చెప్పారు చూసారా, దేవుడు అన్నది మనకి ఒక చోట ఒక విగ్రహంలో మాత్రమే లేడు, విగ్రహంలో కూడా ఉన్నాడు దేవుడు. మన దేవుళ్ళు మన కంటి ముందు సజీవంగా కనపడతారమ్మా. ప్రాణంతో ఉన్నారు మనకి దేవుళ్ళు. అమ్మా నాన్న, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. అవునమ్మా. తప్పనిసరిగా ఏం చేసేవాళ్ళమమ్మా? మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు పరీక్షలకు ఎడుతూ ఉంటే ఏం చేసేవాళ్ళం? వాళ్ళకి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడితే వాళ్ళు ఏమనేవాళ్ళు? అదిగో అక్కడ రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, గణపతి ఉన్నాడు, లేదా దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్తారు. అవును. అంటే ఇది ప్రతినిత్యం కాస్త ప్రధానమైన పని అయితే ప్రతినిత్యం చేసేదే, అంతే కదా. అసలు ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళడం అనేది చాలా భయంకరమైనటువంటి దోషం. ఎవరో ఒకళ్ళకి చెప్పి వెళ్ళాలి. అమ్మ వెళ్ళొస్తానని చెప్పి మంచిది అని వాళ్ళు అన్నాక బయలుదేరాలి. అవునవును, ఇది మన పద్ధతి కదా. అంటే అప్పటికే సజీవంగా ఉన్నటువంటి మన పెద్దలు మన యొక్క క్షేమాన్ని కోరుకున్నారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటే అన్నారు, మంచిది అంటారు, మంచిది శుభం ఏదో ఒకటి, వెళ్ళరమ్మా ఏదో ఒక మాట అంటారు, అని అన్నా అంటారు, పనిలో ఏదో ఉంటే. అంటే వాళ్ళు ఇవన్నీ కూడా ఇలా వీటిల్లో ఇమిడిపోయి ఉన్నాయి. అంటే ఒక పద్ధతి ఏమిటి అంటే, మనకి ఆరాధ్య దైవాలైనటువంటి దేవతల యొక్క ఛాయాచిత్రాలకో బొమ్మలకో నమస్కారం చేసుకోవడంతో పాటు సజీవంగా ఉండేటటువంటి ప్రత్యక్ష దైవాలైనటువంటి మన తల్లిదండ్రులకో పెద్దలకి ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళడం అన్నది, వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకెళ్ళడం అన్నది పద్ధతిగా ఉంది. మరి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇలా చెప్పకుండా వచ్చారేమో ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి అని. ఇప్పుడు మనకు మాట అంటూ ఉంటారు, పూర్వకాలం కూడా వినేవాళ్ళం, ఏమని? ఎవరన్నా కారుకి అడ్డంగా వస్తే ఇంట్లో చెప్పొచ్చావా అంటూ ఉంటాడు. అవునమ్మా. ఏమిటి ఇంట్లో చెప్పొచ్చావా అంటే, నేను చస్తున్నానని చెప్పడం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళకి నేను ఇంటికి బయటికి వెడుతున్నాను అని వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుని వచ్చావా లేదా అని అర్థం అక్కడ. కానీ మరి వేరేగా అనుకుంటుంటాం. అంటే ఇంట్లో అలా చెప్తే వాళ్ళ ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి. ఆశీస్సులు ఉన్నప్పుడు మనం చేసేటటువంటి పని ఎప్పుడు కూడా నైతిక బలాన్ని ఇస్తుంది. భౌతిక బలం వస్తుందా లేదా అన్న తర్వాత మాట, నైతిక బలం అయితే ఉంటుంది. అందువల్ల పూర్వకాలం తీర్థయాత్రలకు ఎడుతుంటే ఏం చేసేవాళ్ళో తెలుసమ్మా? ఇంట్లో దేవుడికి దగ్గర దీపం పెట్టుకుని వెళ్ళొస్తామని చెప్పి దేవుడికి దండం పెట్టి, మేము తిరిగి వచ్చేదాకా ఈ ఇంటిని మమ్మల్ని జాగ్రత్తగా కాపాడమని కులదైవానికి నా దండం పెట్టుకుని దేవుడికి చెప్పుకుని బయలుదేరేవాళ్ళు. ఇంట్లో అందరూ బయలుదేరితే తప్పనిసరిగా చేస్తారు ఆ పని. లేదు అంటే ఇంకా కొంతమంది ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో ఊళ్ళో ఉన్న దేవుడు దేవాలయం ఉంటుంది కదా, ఆ దేవాలయానికో గ్రామదేవతకో నమస్కారం పెట్టుకుని మేము వెళ్ళొస్తాం, వచ్చేదాకా నా ఇంటిని నన్ను కాపాడమని చెప్పుకుని పెడతారు. ఈ 2 పద్ధతులు ఉన్నంతకాలం మనకి ఈ దుర్ఘటనలు, యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడున్నాయమ్మా? లేవు కదా. సరే, ఇదంతా ఉంటే ఇదేమి ఇవన్నీ ఏదో చేశామో చేయలేదో వేరే మాట, పెద్దలకి నమస్కారం చేసుకుని వెళ్ళామా, దేవుడికి చెప్పామా లేదా, ఇది మరి కాలగర్భంలో రాను రాను కలిసిపోయింది. అసలు పెద్దవాళ్ళకి కాలికి దండం పెట్టడం అన్నది అపురూపమైపోయింది ఈ రోజుల్లో. సిగ్గుపడుతున్నారు కూడానమ్మా. ఇది దండం ఇదా? తల కొట్టుకుంటున్నావా? నీ కర్మకి దండం పెడుతున్నావా? తెలియదు కదా. సరే, మొత్తానికి అయితే దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలోనే, అంటే కొన్ని దశాబ్దాల క్రింద నుంచి ఒక మహానుభావుడు, ఒక పండితుడు, గౌతమ 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 అనుకుని వెళ్ళండి, మీరు అనుకున్నటువంటి పని విజయవంతమవుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పారు. దానికన్నా పూర్వం పెద్దలు మనకిళ్లలో పూర్వులైనటువంటి వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదైవం, మీ కులదైవం ఎవరు ఉన్నారో వాళ్ళకి దండం పెట్టుకుని, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్పి ఒక 3 సార్లు వీలైతే, లేకపోతే కనీసం ఒక్కసారి అనుకుని గనక బయలుదేరినట్టయితే ఎటువంటి దుర్ఘటనలు జరగవు
అని పెద్దలు చెప్తారమ్మా. వెళ్ళినటువంటి వాళ్ళు ఇందాక మీరు చెప్పారే ప్రారంభంలో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అట్లా రావడం జరుగుతుంది. ఇది మనకి రామాయణంలో కనపడుతుంది. రాముడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళేటప్పుడు మరి తల్లికి చెప్తాడు, వశిష్ఠుడికి కూడా చెప్తాడు. సరే, దశరథుడు రాముడిని వదిలిపెట్టి కొద్ది రోజులు ఉండాలి, 10 రోజులు అంటే బెంగపడుతూ కూర్చున్నాడు. అప్పుడు ఎవరెవరు ఏం చేశారో చెప్తాడు రామాయణంలో వాల్మీకి. ఆవిడ కౌసల్యాదేవి ఎన్ని ఆశీర్వచనాలు ఇచ్చి పంపిస్తుందో చెప్పరు. వాళ్ళు ఏదో తూర్పు దిక్కుని నువ్వు వెడుతూ ఉంటే తూర్పు దిక్కుని ఇంద్రుడు రక్షించు కాక అంటూ దిక్పాలకులందరూ తన్ని రక్షించాలని ఇవన్నీ రకాలు చెబుతూ నువ్వు ఏ ధర్మం కోసం పెడుతున్నావో ఆ ధర్మం నీకు రక్షించాలి అని చెప్పి ఈ రక్ష రాసినటువంటిది చేతికి కట్టి పంపిస్తుంది ఆవిడ తల్లి. ఆ తర్వాత వశిష్ఠుడు కూడా మంత్రపూతంగా ఆశీర్వదించి పంపిస్తాడు. ఈ పద్ధతులు ఉండేవి. ఇదే అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఇదే రకంగా కౌసల్యాదేవి ఆశీర్వదించి పంపిస్తుంది. ఆయన క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని చెప్పడానికి ఇటువంటివన్నీ చెప్తూ, అమృతం తేవడానికి వెళ్ళేటప్పుడు వినత గరుత్మంతుడికి ఎటువంటి ఆశీర్వచనాలు ఇచ్చిందో, అమృత మదన సమయంలో అదితి ఇంద్రుడికి ఎటువంటి ఆశీర్వచనాలు ఇచ్చిందో అని పూర్వచరిత్రలన్నీ చెప్పుకుంటూ ఎక్కడెక్కడ తల్లులు తమ కొడుకులకి విజయం కావాలని కోరుకున్న ఆశీర్వచనాలు ఇచ్చారో అటువంటివన్నీ నిన్ను రక్షించుగాక అని చెప్తుంది కౌసల్య. అంటే ఈ ఆశీర్వచనాలు పనిచేస్తాయంటే నైతికంగా చాలా గొప్పగా పనిచేస్తాయమ్మా. పని చెయ్యడానికి వీల్లేదు. ఇప్పటికి కూడా చూడండి, పిల్లలు పరీక్ష రాస్తుంటే ఇంట్లో కూర్చుని దేవుడా దేవుడా దేవుడి దగ్గర కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతదాకా ఎక్కర్లేదు. ప్రముఖమైనటువంటి క్రికెటర్ ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చూసేది కాదట, కూర్చుని జపం చేసుకుంటూ కూర్చునేదట హనుమంతుడి దగ్గర. విన్నాం కదా ఇది. ఇవి నైతిక బలాన్ని ఇస్తాయి. మనిషి కుంగిపోకుండా ఏదన్నా ఒక ఎదురు దెబ్బ అంటే ఎదురు దెబ్బ కదా, ఆటల్లో అరటిపండు అన్నట్టు ఒకటేదో నష్టం అవుతుంది. ఎప్పుడు ఒక్కటి నష్టపోకుండా మొత్తం లాభం వచ్చేయాలని ఉంటుందా? ఆటల్లో ఉండదు కదా. 2 పక్షాలు గెలుస్తాయి, ఇంతో కొంత. ఒకటో రెండో తేడాలో వీళ్ళు గెలిచారు వాళ్ళు ఓడారు అన్నారు. అందుకే ఓడారని కాకుండా విన్నర్సు రన్నర్సు అని, అంటే ఇంకా పరిగెడుతూనే ఉన్నారు అని అర్థం. అవును, అంతే తప్ప ఆ పూర్తిగా పనికి రాకుండా పోరు కదా. అందువల్ల ఒక్క పాయింట్ మిస్ అయిపోగానే దిగులు పడిపోకుండా ఆ తల్లి చేస్తున్నటువంటి ఆశీర్వచనాలు ఇక్కడ పనిచేస్తాయి. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న పెద్దవారికి చెప్పి వెళ్ళాలి, పెద్దవాళ్ళకి చెప్పి వెళ్ళాలి. ఆ పెద్దవాళ్ళేమో దేవుడికి కూడా చెప్తారు. ఇవి చెప్తూ నిజంగా ఆపదామపహర్తారం, ఆపదలన్నీ పోగొడతాడండి. ఇంకేమిటి ఏ ఆపదైనా రాముణ్ణి ప్రార్థించుకుని కానీ వెళ్ళినట్టయితే ఏ ఇబ్బంది ఉండదు అని చెప్తారు. మాకు మా ఇంట్లో మా పెద్దలు చెప్పింది ఇదేనమ్మా. ఏ సందర్భంలో బయటకు వెళ్తున్నా కూడానమ్మా, ఇప్పుడు ప్రతిరోజు ఆఫీస్కి వస్తారు, అలాంటప్పుడు కూడానా? ఓసారి అనుకుంటే నష్టం ఏంటో. ఎంతసేపు పడుతుంది? 30 సెకండ్లు పడుతుంది. 30 సెకండ్లు పట్టదా? అంతే కదా. 30 సెకండ్లు జీవితంలో సమయం లేదా? చెప్పులు వేసుకుని కూడా అనుకోండి, పోని చెప్పులు వేసుకుంటూ అనుకోండి, షూ వేసుకోవడానికే 2 నిమిషాలు పెట్టుకుంటున్నారు మీరు, అంతే కదా. ఆ చెప్పులు వేసుకోవడానికి వచ్చే ముందు ఒక్క క్షణం ఇది అనుకుంటూ చెప్పుల దగ్గరికి వచ్చి చెప్పులు వేసుకోండి చాలు. నమస్తే. నమస్తే అమ్మా.